అందరికీ నమస్కారం. ఒక్క క్షణం ఈ వీడియో చూడండి. ఆపదలో ఉన్న ఒక సిస్టర్ గారికి మనం కొంచెం హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటంటే కొద్దిగా సహాయం చేయడం. అంటే ఒక పట్ట కావాలని, ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు లేదు. కోట దగ్గర వాళ్ళు ముత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏదంటే ఒక ఇంట్లో అద్దుకుంటుంటే ఆ అద్దిల్లు ఖాళీ చేసామన్నారు. సడన్గా నేను ఎక్కడికి వెళ్ళి ఖాళీ చేయాలమ్మా అంటే ఏమో మాకు తెలియదు, నువ్వు ఖాళీ చేశానన్నారు. వాళ్ళ భార్య భర్తల మధ్యలో గొడవ అవుతుంది. ఖచ్చితంగా ఖాళీ చేసామన్నప్పుడు ఆ సహోదరి నాకు ఫోన్ చేసింది, నా పరిస్థితి నా బాగాలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నాకు ఏందో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనుకుంటానని చెప్పంగానే నువ్వు కొద్దిగా ఓర్చుకోమని చెప్పి ఆలోచించి నేను చెప్పింది ఏంటంటే ప్రస్తుతానికైతే కర్రలు రేకులు తాటే కొట్టడం చాలా లేట్ అవుతుంది, ఒక పట్ట అయితే వేసుకుందాం అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ పట్ట కూడా ఎలా వేసుకుంటామని అంటే కేవలం మన వీడియో చూస్తున్న వారి ద్వారానే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను చేసే పరిస్థితి లేదు. వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా మనసు కొద్దిగా కదిలించబడితే ఒక పట్ట ఒక 15 నుంచి 20 అడుగులు, లేదంటే 15కి 15, 20కి 20 ఒక్క పట్ట కానీ స్పాన్సర్ చేసేది కొంచెం ఆ గట్టిది, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఆ పైన వేసుకోవడానికి. వీడియో మీ దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకైతే ఒక పట్ట అయితే కావాలి. అర్థం చేసుకోండి, చాలా అవసరం. ఎందుకంటే నేను ఎప్పుడు ఎన్నో వీడియోలు పెడుతుంటాను. ఇప్పుడు సడన్గా చేయాలంటే అయ్యే పని కాదు. నా వంతుగా బియ్యము అవి తీసుకెళ్తాను. మీరు ఏమైనా సాయం చేయాలంటే బియ్యం ఇచ్చినా సరే, అలాగే ఇంట్లో సామాన్లు ఇచ్చినా సరే పట్ట అయితే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎందుకంటే కర్రలు కొనాలి, రేకు కొనాలి, ఆ రేకులు కొనాలి, అలాగే కూలి వాళ్ళని మాట్లాడాలి. అది ₹1 ₹2 అయ్యేది కాదు, చాలా ఖర్చుతో కూడిన పని. దయచేసి ప్లీజ్, ఇది చాలా అవసరం. వీడియో నాకు ఆదివారానికల్లా మీరు సహాయం చేయగలిగితే, చెప్పాను కదా 15కి 15 అయినా పర్లేదు, లేకపోతే 20కి 20 అయినా సరే పొడుగు పట్ట కావాలి, ఒక బలమైన పట్ట కావాలి. అది మీ దగ్గర ఉన్నా సరే, లేకపోతే మీరు డబ్బులు ఇచ్చినా సరే, ఏ విధమైన చేతనైనా సరే ఒక పట్ట అయితే మనకు కావాలి. ఆపదలో ఉన్న ఒక మనిషికి ఈ సహాయం కావాలి. నేను తర్వాత మీరు అది ఇచ్చిన తర్వాత ఇలా పట్టని వేసి మనుషులతో కూడా చూపిస్తాను. వాళ్ళకి ఎవరికైతే అవసరమో ఆ మనుషులు కూడా చూపిస్తారు. ఇప్పుడైతే నేను చాలా దూరంలో ఉన్నాను, అందుకని నేను ఈ వీడియో ద్వారా మీకు పంపిస్తున్నాను. రేపు మీరు ఇచ్చిన బియ్యం అయినా సరే, మీరు ఇచ్చిన పట్ట అయినా సరే, మీరు ఇచ్చిన డబ్బులైనా సరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఎంత అవసరం అనేది నేను మళ్ళీ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. దయచేసి మీరు ఈ మెయిల్ చేయండి, ఒక్క సహాయం. ఎందుకంటే ఒక కుటుంబానికి ఇప్పుడు ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే ఒక ఆడ మనిషి బయట ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది కోట దగ్గర అన్ని చెట్లు ఉంటాయి, భయంకరమైన ఏరియా అది. ఎందుకంటే తాగుబోతులు తిరుగుతున్నారు, ఎంతోమంది హిందీ వాళ్ళు తిరుగుతున్నారు. ఒక మనిషి చూసి ఒక మనిషికి ఇబ్బంది జరిగిందంటే అది చాలా బాధాకరం. నాకైతే నా మనసు చెలించిపోతుంది. నేనైతే ఖచ్చితంగా చెయ్యాలని ఒక ఆలోచనతో వీడియో పెడతాను. ఎందుకంటే మీ మీద నమ్మకం. నేను గ్రూపులో షేర్ చేసిన తర్వాత చాలామంది గొప్పవారు ఉన్నారు, మీరు సహాయం చేస్తారనే ఒక కారణంతో నేనైతే ఈ వీడియో మీ దగ్గర పంపిస్తాను. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక ఆడ మనిషి పడుతున్న కష్టాలు మీకు కూడా తెలుసండి. ఎందుకంటే మనం ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నాం, తినే తిండి కానించి తాగే నీరు దాకా, కట్టుకునే బట్టల దాకా ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక్క పట్ట, మిమ్మల్ని ఏం అడగట్లేదండి. ఒక ₹1000 మనది కాదనుకుంటే పట్ట వచ్చేస్తుంది. ఒక 1500 మనది కాదనుకుంటే అలాగే ఒక కట్ట బియ్యం వస్తాయి, ఒక అట్టగుడ్లు వస్తుంది, ఒక నూనె ప్యాకెట్ వస్తుంది. ఒక 1500 ఒక కుటుంబానికి ఆధారం చూపిస్తుంది. ఒక ₹1000 ఒక పట్ట వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా అవసరం. అందుకని మీకు ఈయనంత వరకు ఈ పట్టు సాయం చేసి, రేపు మీరు ఇచ్చిన ఏదో ₹1 ఇస్తే ఆ ₹1 కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వీడియో ద్వారా వాళ్ళతో మాట్లాడి మీకు చూపిస్తాను. ఎందుకంటే మీ పేరు చెప్తాను, పట్టించేటప్పుడు మీ ఫోటో పెడతాను, మీ ఫోటో పంపించండి. మీరు ఏమైనా సాయం చేస్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు వారితో కూడా మీ పేరు పెట్టి నేను మాట్లాడిస్తాను. ఇదిగో పలానా అన్న సాయం చేశాడు, లేకపోతే పలానా అక్క సాయం చేసిందని చెప్పి మీ పేరు పెట్టి మీకు సాయం చేసి మీరు చేసిన మీకు కృతజ్ఞతలు తెలిపిస్తాను. దయచేసి అర్థం చేసుకొని ప్లీజ్ ఒక పట్ట సాయం చేయండి. ప్లీజ్ ఒక మనిషికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది లేకపోతే ఎంతగా రిక్వెస్ట్ చేయను, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. మీకు ఈయనతో సహాయం చేయండి ప్లీజ్.